బొజ్జ గణపయ్యకు గుడ్ బై చెప్పేసే టైం వచ్చేసింది. భక్తుల నీరాజనాలు అందుకున్న లంబోదరుడు నిమజ్జనానికి రెడీ అవుతూ ఉన్నాడు. దీంతో శోభాయాత్ర సాఫీగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఇక రేపు నిమజ్జనం సందర్భంగా సెలవు ప్రకటించిన ప్రభుత్వం నవంబర్ 12 సెకండ్ సాటర్డేను వర్కింగ్ డేగా నిర్ణయించింది. భాగ్యనగర గణేష్ నిమజ్జన శోభాయాత్రకు అంతా సిద్ధమవుతోంది. గతేడాది హైదరాబాద్ లో 10,980 విగ్రహాలు ప్రతిష్ఠించగా ఈసారి 11,094 విగ్రహాలు ఏర్పాటు చేశారు. దీంతో అందుకు తగ్గట్లుగా అన్ని శాఖల సమన్వయంతో భారీ ఏర్పాట్లు చేస్తోంది జీహెచ్ఎంసీ. హుస్సేన్ సాగర్ తో పాటు సిటీ పరిధిలోని 24 చెరువుల దగ్గర నిమజ్జనానికి ఏర్పాట్లు చేసింది. వ్యర్థాల తొలగింపు కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది జీహెచ్ఎంసీ. మొత్తంగా 7,17 లక్షల ఖర్చుతో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు కమిషనర్ జనార్దన్ రెడ్డి. నిమజ్జన శోభయాత్ర జరిగే మార్గంలో రోడ్ల మరమ్మతులు, అదనపు విద్యుత్ దీపాల ఏర్పాటు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు, అట్లాగే అదనపు వాహనాల ఏర్పాటు, ఇవన్నీ పనులకు జీహెచ్ఎంసీ 7.1017 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది. వర్క్స్ కూడా ఎగ్జిక్యూట్ అయినాయి. నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్పై 24 భారీ క్రేన్లు సిద్ధం చేశారు అధికారులు. ఎన్టీఆర్ మార్గ్ లో 10, మినిస్టర్ రోడ్ లో 3, రాజన్న బౌలిలో 3, మీరాలం, ఎర్రకుంటలో 4 క్రేన్లతో పాటు 91 మొబైల్ క్రేన్స్ అందుబాటులో ఉంచారు. క్రేన్ల దగ్గర 231 మంది సిబ్బంది నిమజ్జనం పూర్తయ్యే వరకు అందుబాటులో ఉంటారు. 4 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 162 యాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. షిఫ్టుల వారీగా 200 మంది వాలంటీర్లతో పాటు 571 మంది సిబ్బందిని నియమించినట్లు చెప్పారు కమిషనర్. హుస్సేన్ సాగర్ తో పాటు ప్రధాన నిమజ్జన కేంద్రాలైన సరూర్ నగర్, ఐడిఎల్, అస్మత్పేట, ప్రగతి నగర్ చెరువులు, సున్నం చెరువు, గంగారం చెరువు, దుర్గం చెరువు, పల్లె చెరువు, పత్తికుంట చెరువుల వద్ద కూడా విస్తృత ఏర్పాటు చేయడం జరిగింది. గణేష్ నిమజ్జన శోభయాత్ర జరిగే మొత్తం 300 ప్రధానమైనటువంటి 388.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో 162 గణేష్ యాక్షన్ టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి 3-4 కిలోమీటర్లకు ఒక యాక్షన్ టీం ఏర్పాటు ఉంటుంది. నిమజ్జనం వ్యర్థాల తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టారు అధికారులు. వ్యర్థాలు తొలగించేందుకు 25 టన్నుల సామర్థ్యం కలిగిన 6 భారీ వాహనాలు, 40 మినీ టిప్పర్లు, 6 ఫ్రంట్ ఎండ్ లోడర్లు, 4 ప్రొక్లైనర్లు, 20 పెద్ద స్వీపింగ్ మెషిన్లు అందుబాటులో ఉంచారు. నిమజ్జనమైనటువంటి విగ్రహాల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉంటుంది. గత సంవత్సరం కూడా సుమారు 4,500 మెట్రిక్ టన్నుల వ్యర్థ పదార్థాలను హుస్సేన్ సాగర్ నుంచి తీయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఈ సంవత్సరం ముఖ్యంగా 2 మెషినరీస్ మనకు అడిషనల్ గా యాడ్ కావడం జరిగింది. అది ఒకటి ఎంపీవీఎస్ ఎక్స్కవేటర్, అదే విధంగా ట్రాష్ కలెక్టర్. ఇప్పుడు వీటి ద్వారా మనం గతంలో కంటే ఇంకా ఎక్కువ స్పీడ్ గా మనం అందులో నుంచి వ్యర్థ పదార్థాలు తీసి మనం తొలగించడానికి ఏర్పడుతుంది. శోభాయాత్ర సాగే దారిలో భక్తులకు తాగునీటి ఏర్పాట్లు చేసింది వాటర్ బోర్డు. 101 ప్రాంతాల్లో స్పెషల్ క్యాంపులను ఏర్పాటు చేసింది. 30 లక్షలకు పైగా వాటర్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచారు అధికారులు. ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మేయర్. దాదాపు 25,000 మంది పోలీసు, 25,000-30,000 మంది ఇతర మన డిపార్ట్మెంట్ల వాళ్ళు ఏ చిన్న సంఘటన జరగకుండా ఇలా హెల్త్ ఇష్యూస్ కానీ, శానిటేషన్ కానీ, పారిశుద్ధ్యం కానీ, మొబైల్ టాయిలెట్స్ కానీ ఇలా అన్ని కూడళ్లలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులంతా నిమజ్జన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. అన్ని శాఖల మధ్య ఇన్ఫర్మేషన్ గ్యాప్ రాకుండా ఉండేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి పనులు చేస్తున్నారు.